హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో లింగదొండ కాయల గురించి ఈ వీడియోలో మనం చూద్దాం. ఇక ఫ్రెండ్స్, ఈ కాయలు ఏంటి, వీటి యొక్క బెనిఫిట్స్, సో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక ఫ్రెండ్స్, మా నెక్స్ట్ వీడియో మీరు చెప్పిన టాపిక్ పై చేయాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఆ వివరాలు ఇప్పుడు మనం చూద్దాము. పొలాల గట్ల మీద, చేనుకు వేసే కంచెల మీద అల్లుకొని ఉండే తీగలల్లో లింగదొండకాయ తీగ కూడా ఒకటి. వీటిని శివలింగిని కాయలు అని కూడా పిలుస్తూ ఉంటారు. వీటి గింజలు శివలింగం ఆకారంలో ఉంటాయి కనుక వీటిని శివలింగాలు అని కూడా పిలుస్తూ ఉంటారు. వీటికి బహుపుత్రి అనే పేరు కూడా ఉంది. పూర్వీకులు లింగదొండకాయలను తింటే చనిపోతారు అని చెప్పేవారు. కానీ అది అంతా అపోహ మాత్రమేనని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ కాయల్లో ఉండే గింజలలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయని వారు తెలియజేస్తున్నారు. సరిగ్గా ఉపయోగించాలే కానీ లింగదొండ వల్ల మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చు. స్త్రీలలో వచ్చే అన్ని రకాల సంతానలేమి సమస్యలను తగ్గించుకోవడంలో లింగదొండకాయలు ఎంతో సహాయపడతాయి. స్త్రీలలో నెలసరి సమయంలో వచ్చే నొప్పులను తగ్గించడంతో పాటు నెలసరి సరిగ్గా వచ్చేలా చేయడంలో కూడా ఈ తీగ ఉపయోగపడుతుంది. స్త్రీలలోని లైంగిక అవయవాలను ఉత్తేజపరిచి లైంగిక వాంఛను పెంచే శక్తి కూడా లింగదొండకాయలకు ఉంటుంది. లింగదొండకాయ విత్తనాలను పుత్రజీవక్ విత్తనాలతో కలిపి తీసుకుంటే అధిక ప్రయోజనాలను పొందవచ్చు. ఈ తీగ వేర్లు, ఆకుల రసం కారంగా ఉంటుంది. ఈ తీగ ఆకుల రసాన్ని ఎక్కువ మోతాదులో తీసుకుంటే శరీరంలో వేడి చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. లింగదొండకాయ విత్తనాల చూర్ణం మనకు ఆయుర్వేద దుకాణాలలో లభిస్తుంది. దీనిని సరైన మోతాదులో వాడడం వల్ల గర్భాశయ దోషాలన్నీ తొలగి సంతానాన్ని పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు. ఇప్పుడు చెప్పిన వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. అలాగే మా నెక్స్ట్ వీడియో మీరు చెప్పిన టాపిక్ పై మీరు పొందాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, మా వీడియోస్ని మీరు ముందుగా పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. సో అందరికంటే ముందుగా మా వీడియోస్ అయితే మీరు పొందుతారు.